జై మెహర్ బాబా అండి. ఈరోజు బాబావారి ఇచ్ఛతో, బాబావారి కృపా విశేషంతో ఈ సాయంత్రం శనివారం నాడు రాత్రి 9:30 నుంచి 10:30 వరకు పాత శ్రీకాకుళం కేంద్రం ఆన్లైన్ సహవాస్ పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతం తండ్రి మెహర్ బాబా వారికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కార్యనిర్వహణ మా అబ్బాయి హరి చేయాలి, బట్ వాడు జాయిన్ అవ్వలేదు కనుక ఈ కార్యనిర్వహణ ఈరోజు బాబావారి ఇచ్చిగా భావించి ఇది కొనసాగిస్తాను నేను. నమో మెహర్ బాబా నేనే పాడతాను. పాడిన తర్వాత మొదటి సంకీర్తన గ్రూప్ వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి అప్పారావు గారు రెడీగా ఉండాలి, తర్వాత కుమరయ్య గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహర్ బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహర్ బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా. భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గము అవతరింపగా, అరిషడ్వర్గము అవతరింపగా, అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ. ఇప్పుడు గ్రూప్ మెంబర్ శేషారత్నం గారు వచ్చారు కాబట్టి
ముందుగా సంకీర్తన శేషారత్నం గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అమ్మ శేషారత్నం గారు. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మమ్ము దయ చూడరా, నీ దరి చేర్చరా. మమ్ము దయ చూడరా, నీ దరి చేర్చరా. మౌన రూపానికి వందనం, మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. నిన్ను మరువాలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి ఆనంద్ కుమార్ గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ శేషారత్నం గారు. ప్రారంభ గీతం మీరు చాలా చక్కని సంకీర్తన చేశారు. బాబా వారికి వందనం చేస్తూ మన బ్రతుకుల్ని తనకి అంకితం చేస్తూ చాలా చక్కని సంకీర్తన చేసిన మీకు బాబావారి ప్రేమ శిస్సులు మెండుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. జయ మెహర్ బాబా. ఇప్పుడు పద్మావతి గారు జాయిన్ అయ్యారు కాబట్టి పద్మావతి గారు ఒక సంకీర్తన చేయాలి. అప్పారావు గారు మీరు కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు సార్, గ్రూప్ సభ్యులు జాయిన్ అవుతున్నారు కాబట్టి. జై బాబా. పద్మావతి గారు. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. సర్వోన్నత సర్వేశ్వర సర్వమయా శ్రీ మెహరు ప్రభు. సర్వం ప్రభు నీవేయన్
శరణంటిని స్వామి. సర్వోన్నత సర్వేశ్వర సర్వమయా శ్రీ మేరు ప్రభు. సర్వం ప్రభు నీవే యని శరణంటిని స్వామి. శ్రీను శర్య జీనందన మేర్వానామాధారి పర్వదిగారని నిన్ను కీర్తించే సిరిడి సాయి. విశ్వంబర విశ్వేశ్వర విశ్వంబర విశ్వేశ్వర విరాట స్వరూప మేరు ప్రభు. శాశ్వత అనంత సత్య స్వరూప సగుణ సాకార మేరు ప్రభు. సర్వోన్నత సర్వేశ్వర సర్వమయా శ్రీ మేరు ప్రభు. సర్వం ప్రభు నీవే ఏయని శరణంటిని స్వామి. పురుషోత్తములేవురు నిన్ను పరమ పురుషుడని చాటిరయా. ధరలో ప్రేమ ధర్మము నిలిపి స్థిరముగ వర్ధిల్ల చేయుమయ. ప్రేమిక జన హృదయ నివాస ప్రేమిక జన హృదయ నివాస ప్రియతమ మేహర్ బాబా. కామితార్థము లేక బ్రోచే కారుణ్య సాగర మెహరు ప్రభు. సర్వోన్నత సర్వేశ్వర సర్వమయ శ్రీ మేరు ప్రభు. సర్వం ప్రభు నీవేయని శరణంటిని స్వామి. నిరంతరం శ్రీ పావన నామం మరువక స్మరింతు స్వామి. నిరంతరం నీ పావన నామం మరువక స్మరింతు స్వామి. చిరంతనం నీ సుందర రూపం చిత్రించుకొనెద స్వామి. చిరంతనం నీ సుందర రూపం చిత్రించుకొనెద స్వామి. పరమేశ్వర పరమాత్మా పరమేశ్వర పరమాత్మా పరమ దయాళు మేరు ప్రభు. పరమ ప్రేమ ప్రదాయక స్వామి భాస్కర ప్రియతమ మేరు ప్రభు. పరమ ప్రేమ ప్రదాయక స్వామి భాస్కర ప్రియతమ మేరు ప్రభు. సర్వోన్నత సర్వేశ్వర సర్వమయా శ్రీ మేరు ప్రభు. సర్వం ప్రభు నీవే యని శరణంటిని స్వామి. శరణంటిని స్వామి. అవతార్ మేర్ బాబా की జై. జై బాబా అండి. కుమార్ గారు, ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా అమ్మ పద్మావతి గారు. సర్వేశ్వరుడు సర్వమయుడు మెహర్ ప్రభు సంకీర్తన భాస్కర్ రాజు గారి విరచితంతో మీ స్వర పుష్పాలతో మన ప్రీతం తండ్రిని అర్చించిన మీకు బాబావారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. జై బాబా. ఇప్పుడు సత్యవతి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. జై మెహర్ బాబా అమ్మ సత్యవతి గారు. జై మెహర్ బాబా.
अवतार मेहर बाबा की जय। ओ प्रियतमा, ओ నా దైవమా, నా సర్వమా, ఇది జన్మల వరమో సంచిత ఫలమో, నా భాగ్యము నీ ఆశీర్వాదము, సేవా భాగ్యము నీ కరుణయో. ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా, సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి, ఎవ్వరూ పొందని చెలిమి మిగిలింది ఈ దాసునికి. హృదయాన ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై, పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై. అర్హుడను కాను తెలుపుమా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అర్హుడను కానని తెలిసి ఆశ్రయము లేదంటావా, ఆర్తుడను నేనను తెలిసి ఆదరణ చూపగలేవా. నీ కరుణలేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిశోరా. ఆదుకొనరావా సుందరా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా కనిపించే గాన విలోల. ప్రేమ గీతాలతో అలరించనా హృదయశ్రీ, జన్మరాహిత్యము నాకేలనో మెహరశ్రీ. పాడుకోనిమ్ము హాయిగా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. ఇది జన్మల వరము సంచిత ఫలము, నా భాగ్యము నీ ఆశీర్వాదము, సేవా భాగ్యము నీ కరుణయో. ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ ఆనంద్ కుమార్ గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. చాలా చక్కని సంకీర్తన. ఆ ప్రేమ కిషోరుని ప్రేమ గీతాన్ని మెహర్శ్రీ విరచితమైన ఈ సంకీర్తనని చాలా చక్కగా ఆలపించిన మీకు బాబా వారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నాను.
ఇప్పుడు గ్రూప్ సభ్యులు లేరు కనుక ప్రథమంగా జాయిన్ అయినటువంటి అప్పారావు గారు ఒక సంకీర్తన చేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే अवतार కొమరయ్య గారు मेहर రెడీగా बाबा ఉండండి. अवतार मेहर बाबा की जय। राइट सर, अवतार मेहर అప్పారావు గారు बाबा की పాడండి. जय। हाँ राइट सर, अवतार मेहर बाबा की जय। ఆశీర్వదించు 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 నీ మాటనే నేను చెప్పాలని, నీ పాటనే నేను పాడాలని, నీ మాటనే నేను చెప్పాలని, నీ పాటనే నేను పాడాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత ఒరగాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత ఒరగాలని, ఆశీర్వదించు ఆశీర్వదించు నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ ప్రేమలో నేను మునగాలని, నీ ప్రేమలో నేను మునగాలని, నీ కోసమే నేను బ్రతకాలని, ఆశీర్వదించు 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 నాలోని అహమంతా నగాలని, నీ ప్రేమయే నాలో పెరగాలని, నాలోని అహమంత అనగాలని, నీ ప్రేమయే నాలో పెరగాలని, 10 మందికి పంచి పెట్టాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే నేను పొందాలని, ఆనందమే నేను పొందాలని, ఆశీర్వదించు 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 అవతార్ మెహర్ బాబా की जय। జై బాబండి ఆనంద్ కుమార్ గారు। జై బాబా అప్పారావు గారు. ప్రీతమ రూపనామాల్ని స్మరించగలిగే అవకాశం ఇవ్వమని కోరుతూ చక్కని సంకీర్తన చేసిన మీకు బాబావారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు గ్రూప్ సభ్యులు ఇంకా జాయిన్ అవ్వలేదు. కుమరయ్య గారు ఒక సంకీర్తన చేస్తారు. జై బాబా కుమరయ్య గారు. అవతార్ మెహర్ బాబా की जय। ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా, మెహరు పురుషోత్తమా, ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజరూపు కనలేని నిఖిలాందుల, కృపజూపి నిన్ను చూసు వరమివ్వవా, మెహరు పురుషోత్తమా, మెహరు పురుషోత్తమా, ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే,
జన్మ తరించులే విభజింపగారాని కృపసాగర అలలల్లె నీలోని మెలిగేములే తడబాటు సడలించి భ్రమ పాపవ మెహరు పురుషోత్తమా మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై బాబా. జై బాబా కుమరయ్య గారు. జై బాబా. చాలా చక్కని సంకీర్తన. ఇసుమంతని ప్రేమ ప్రసరించనా అని చాలా అద్భుతమైనటువంటి సంకీర్తనని అంత చక్కగా పాడిన మీకు బాబావారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నాను. మీ సాంగ్ అంటే ప్రతి దాంట్లో వింటున్నాను. చాలా అంటే ఒకటే స్టైల్ మీరు కానీ అవును చక్కగా సార్. ఉంటుంది. ఒకే స్టైల్లో అంటే ఏ పాట అయినా ఒకే స్టైల్లో పాడతారు. అంత స్పష్టంగా ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళు కొంతమంది అది ఏ ట్యూను అని వెతుక్కోవాలి. మీకు బాబా ఇచ్చిన అవకాశం ట్యూన్ అక్కర్లేదు మీకు. చాలా స్పష్టంగా ఒకటే స్టైల్లో చాలా చక్కగా పాడగలుగుతారు. బాబా ఇచ్చిన ఆశీస్సులు మీకు చాలా బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. జై మెహర్ బాబా కుమరయ్య గారు. జై బాబా. జై బాబా. జయబాబా, ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎవరెవరైతే మొదట జాయిన్ అయ్యారో అలాగే రాసుకున్నాను. అదే దీంట్లో నేను చెప్తూ ఉన్నాను. గ్రూప్ సభ్యులు లేని కారణం చేత. జయబాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మాయనరుదెంచె నిలలో కానర మాయనరుదెంచె నిలలో కానర నమ్మి భజించే అతని చేరరా నమ్మి భజించే అతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవమరుదించెనతని చేరరా దైవమరుదించెనతని మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు బాపే వైద్యుడు
భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని చేరర నమ్మి భజించే అతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయం ఇంకా అవతారుడైన దేవుడు కనరా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ సార్ ఆనంద్ కుమార్ గారు థ్యాంక్ యూ జై బాబా సార్ కోటేశ్వర గారు చాలా చక్కని సంకీర్తన చేసిన మీకు బాబావారి ప్రేమాశిస్సులు మెండుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. జై బాబా. ఇప్పుడు మెహరాబాద్ నుంచి రమణమూర్తి గారు జాయిన్ అయ్యారు. రమణమూర్తి గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత మెహర్వాణి పాప బుక్ రీడింగ్ చేయాలి. సుశీల గారు జాయిన్ అవ్వకపోతే అప్పటికి సుందరి హారతికి రెడీగా ఉండాలి. జై బాబా రమణమూర్తి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. వినపడుతుందా కుమారు? వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా నా మనసు మందిరానా ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకునా ప్రాణముగా కడకునా ప్రాణముగా బాబా మెహరు జై 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 తండ్రి మెహరు జై. తొలి నేను నిన్ను చూసానో మరి నీవు నన్ను చూసావో చూపులో చూపే కలిసిందో నీ చూపులొంగదీసిందో తెలియని ప్రేమమై కన్లో నీకు దాసోహమయ్యాను బాబా మెహరు జై 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 బాబా మెహరు జై. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి కమ్మగా పాటలు పాడావు పాటలో పల్లవి అయినావు నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు బాబా మెహరు జై 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 బాబా మెహరు జై. నిన్ను విడలేని బ్రతుకాయే మరచిపోలేని మమతాయే కోర్కెలే లేని నాయదలో కొండంత దేవుడవైనావు మెహర్ శ్రీనామస్మరణములో నాదమై నిండిపోయావు బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై బాబా మెహరు జై. నా మనసు మందిరానా
ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. జై బాబా. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా. అందరికీ ధన్యవాదాలు. జై బాబా. జై మెహర్ బాబా. రామ్మూర్తి గారు చాలా చక్కని సంకీర్తన. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడు అయినావు అని పాడుతున్నాం. మన కోర్కెలే లేని నా ఎదలో అని చాలా ధైర్యంగా మరి చెప్పుకుంటున్నాము. మరి ఏమో మరి అది బాబాకి తెలియాలి. ఏదైనా అది మన శ్రీనివాసరావు రాశాడు కాబట్టి మనం చెప్తున్నాం. మనకు చెప్పడానికి అర్హత లేదు. మనకు అందరికీ కోరికలు ఉన్నాయి. జై బాబా. ఏదైనప్పటికీ మన మన మనోమందిరాల్లో నిరంతరం చిరంతనంగా ఆయనైతే నిలవై ఉన్నాడు. మరి ఆయన్ని మనం ఏ రకంగా కొలుస్తున్నామో మరి ఎవరికి వారికి తెలియాలి. జై మెహర్ బాబా. ఏదైనా చాలా చక్కని సంకీర్తన. మీరు మెహరాబాద్ నుండి ప్రభు సన్నిధానంలో ఆ పద సన్నిధానం నుంచి ఆలపించిన మీకు ఆ బాబా వారి అంటే ఈ ఆన్లైన్లోనైనా ఆ తాలూకా బాబా తాలూకా స్పర్శ పొందేమనేటువంటి ఆనంద భావనతో మీకు కృతజ్ఞతలుగా మేమందరం తెలియజేస్తూ ఉన్నాము. జై బాబా. జై బాబా. రామ్మూర్తి మరో గారు. సంగతి ఏంటంటే ఇవాళ నుంచి యంగ్ అడల్ట్ సహవాస్కి చాలా మంది పిల్లలు, అంటే రేపటి నుంచి క్లాస్ ప్రారంభం అవుతుంది. నాలాంటి పాడువారికి బాబా సమాధి దగ్గర పాడే అవకాశం దొరకపోవచ్చు. నాకు కూడా నేను జాయిన్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది నాకు రాత్రిపూట జాయిన్ అవ్వడానికి. అయినా బాబా అవకాశం ఇస్తే మీతో కలిసి మీతో మహల్లా శ్రీకాకుళం వచ్చి అందరితోటి బాబా ప్రేమికులతోటి పాడే సౌభాగ్యం ఒక్కొక్కప్పుడు కలుగుతుంది. మరోసారి ధన్యవాదాలు మీకు అందరికీ. జై బాబా. జై బాబా. జై బాబా. అదే యంగ్ అడల్ట్ సహవాసలోకి ఇక్కడ శ్రీకాకుళం కేంద్రం నుంచి కూడా 6 చిన్నారులు వెళ్ళారు బాబా వారి ప్రేమాశీస్సులతో. జై బాబా. జై బాబా. ఏదైనప్పటికీ అందరికీ జై బాబా తెలియజేస్తూ ఇప్పుడు పాప మెహర్ ప్రభు చరితం మొదటి భాగం రోమన్ 2 పేజ్ 2లో 2వ పేరా నుంచి చదవాలి. అది జరిగిన 10:25 వరకు అది బుక్ రీడింగ్ చేస్తుంది. అప్పటికి సుశీల వెంకట్రావు గారు కానీ జాయిన్ అవ్వకపోతే లలితా సుందరి హారతికి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా. అమ్మవాణి. జై బాబా అన్నయ్య. అబ్బాయి చదువుతాడు. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా నుంచి. కానీ విధి నిర్ణయానుసారం గుల్రూప్ యోగిని స్థితి కంటే ఉత్కృష్టమైన స్థితిని పొందవలసి వచ్చింది. ప్రజల దృష్టిలో ఆమె పురవీధులను సంచరించే ఒక పిచ్చిది మాత్రమే. ప్రియతముని దర్శన భాగ్యమే ఏకైక లక్ష్యంగా తలచి ఆమె తన ఎదలోని ఆర్తనాదాన్ని ఇలా వినిపించేది. ప్రియతమా, నా కోసం త్వరితముగా రా, లేదంటే నేను చచ్చిపోతాను. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ భగవంతుని వియోగంలో గుల్రూప్ పెట్టిన కన్నీళ్లకు అంతం లేకుండా పోయింది. భగవద్దోన్మాదం ఒక దివ్య పారవస్యముగా మారింది. ఆ పారవస్యము ఆమె కన్నీటి దారులను మరింత ఉధృతం చేసింది. ఆ దుఃఖం వల్ల ఆమె హృదయం పగిలి ముక్కలయ్యే స్థితి చేరుకున్న తర్వాత ఒక హిందూ సద్గురువును దర్శించడం సంభవించింది. దివ్య ప్రణాళిక ప్రకారం ఆ సద్గురువు గుల్రూప్ను గమ్యం వైపు నడిపించుటలో పరిపూర్ణమైన మార్గదర్శకత్వం వహించాల్సి ఉంది. ఆయన సూచన మేరకు ఆమె ఒక కొండ పైకెక్కి ఆ అరణ్య ప్రాంతంలో జన సంచారానికి దూరముగానున్న ఒక గుహలో ఏకాంతంగా జీవించడం ప్రారంభించింది. 1 సంవత్సరంన్నర పాటు ఆ పర్వత ప్రాంతంలో కఠినమైన ఆధ్యాత్మిక సాధన చేసింది. ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. మరల సద్గురువు సూచించిన విధంగా ఆమె ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి కాలినడకన పంజాబ్ ప్రాంతం చేరింది. ఆమెలో వియోగాగ్ని జ్వాలలు తారాస్థాయికి చేరాయి. గుల్రూప్ తనువు హృదయం ఈ మంటల్లో దహించుకుపోతున్నాయి. ఆమె హృదయం ఇలా విలపిస్తోంది: ప్రభు, త్వరగా రా, నీవు లేకుండా నేను బ్రతకలేను, వెళ్ళిపోతున్నాను. నేను ఇక వేచి ఉండలేను. 20 ఏళ్ల కఠోర సాధన వల్ల ఆమె అందమైన గులాబీ చెక్కిళ్ళు తప్ప
ఆమె రూపం గుర్తించలేనంతగా మారిపోయింది. ఆమెకు 37 ఏండ్ల వయసు వచ్చేసరికి నిజమైన మరణం పొందడానికి సన్నద్ధంగా ఉంది. ఆమె మహాప్రస్థానానికి అవరోధంగా లేసమాత్రమైన ఇహలోక సంస్కార బంధం ఒక్కటి కూడా మిగలలేదు. ఆమెను దివ్య ప్రేమ పరిష్వంగంలో ఐక్యం చేసుకున్నటకు పరమేశ్వరుడు కూడా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే ఆమె ముల్తాన్ పట్టణంలో మౌలా షా అనబడే ఒక మహమ్మదీయ కుతుబ్ను కలవడం జరిగింది. ఆయన దివ్యకృప వల్ల తాను గుల్రుక్ అన్న భావన శాశ్వతంగా ఆమె నుండి అదృశ్యం కాగా ఆమె ఆత్మ ప్రియతముడైన భగవంతునితో ఐక్యమైంది. ఈ విధంగా ఆధ్యాత్మిక మరణం పొందిన ఆమెకు భగవదనుభవం కలిగి సృష్టిలో భగవంతుడు తప్ప మరేదీ లేదు అన్న భావనలో మునిగిపోయింది. తాను అనుభవించే దివ్యానంద స్థితిలో ఆమె ఇలా పలికేది: ఉన్నది నేనొక్కతినే, నేను తప్ప మరెవరూ లేరు, నేను భగవంతుడను, అనల్ హక్, అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ఆమె సృష్టికర్త. విశ్వభ్రాంతి ఆమె కళ్ళ ముందు నుంచి తొలగిపోయింది. కాలం కూడా ఆమె దృష్టిలో మాయమైంది. తాత్కాలికంగా ప్రాపంచిక చైతన్యాన్ని కోల్పోయిన దివ్య ప్రణాళిక ప్రకారం ఆమె ప్రకృతిని విడిచి వెళ్ళటానికి వీలు లేదు. ఆమె ఉన్న ఈ మజూబ్ స్థితిలో సదా దివ్య చైతన్యపు ఎరుక కలిగి ఉన్నప్పటికీ ఆమెలో తన భౌతిక శరీరం పట్ల, మనసు పట్ల, సృష్టి పట్ల స్పృహ లేదు. ప్రతి జీవికి అంతిమ గమ్యం అయిన అనల్ హక్ అనే స్థితిని ఆమె పొందింది. దైవీ చైతన్యాన్ని పొందిన ఆమె నిరాఘాటంగా అలౌకిక పారవస్యంలో మునిగి ఉండగలదని ప్రకృతికి తెలుసు. మరి ఆధ్యాత్మిక పరిపూర్ణురాలైన ఈమె మాయను మాయగా గ్రహించి దానిని నియంత్రించాల్సి ఉంది. ఎందుకంటే నిరాకార తత్వమైన పరమాత్మను జగత్తును మేల్కొలిపే జాగృతికర్తగా భూమిపై అవతరింపచేసి ఆయన తెర తొలగించడమే నిరుపమానమైన మహోన్నత పాత్రను ఆమె మాత్రమే నిర్వహించవలనని నిర్ణయింపబడినది. భగవదనుభూతి పొందిన ఈ స్థితిలో గుల్రుక్ భారతదేశాన్ని వదిలి ఉత్తర దిశగా పయనిస్తూ ఇదివరలో తను దర్శించిన హిందూ సద్గురువు పట్ల ఆకర్షితురాలై రావల్పిండి చేరింది. హిందువులు ఆమెను బ్రహ్మీభూతురాలు అని సంబోధించేవారు. ఆమెకు దివ్య చైతన్యం ఉంది గాని దేహ చైతన్యం, ప్రాపంచిక చైతన్యం మాత్రం లేవు. ఆమె గమ్యాన్ని చేరింది గాని ఇతరులను గమ్యం చేర్చగలిగే ఒక పరిపూర్ణ గురువుకు కావలసిన దివ్య చైతన్యం ఆమెలో ఇంకా పరిణితి చెందలేదు. గుల్రుక్ పరిపూర్ణత్వం పొందింది, భగవంతునిలో ఐక్యమైంది. కానీ అనంత అస్తిత్వంలో భ్రాంతిమయమైన ప్రకృతి ఉనికి పట్ల ఆమెకు చైతన్యం లేదు. బ్రహ్మీభూత స్థితిలోనున్న ఈమెకు దివ్య చైతన్యం అయితే ఉన్నది గాని జగన్నాటకానికి చెందిన సంస్కార చైతన్యము లేదు. ప్రస్తుతం ఆమె ఉన్న మజూబియత్ స్థితిలో ద్వంద్వం లేదు, అనేకత్వం లేదు, కేవలం దివ్యమైన నేను లేక అహం అనేదే ఉంది. గుల్రుక్ 7వ భూమికకు చెందిన పరిపూర్ణమైన మజూబ్గా మారింది. తానే భగవంతుడను అన్న అనుభవాన్ని పొందింది. కానీ తన దివ్యత్వపు ప్రకాశములోనే సకల సృష్టి నీడలా దాగి ఉంది అనే ఎరుకు మాత్రం ఆమెకు లేదు. చాలా సంవత్సరముల తర్వాత తన హిందూ సద్గురువు సాయంతో గుల్రుక్ విశ్వ చైతన్యాన్ని, ద్వంద్వానుభూతిని తిరిగి పొంది పరిపూర్ణ సద్గురువు పర్ఫెక్ట్ మాస్టర్గా పరిణితి చెందింది. దివ్యాధికారం ఆమె సొత్తయింది. ఆ స్థితిలో ఆమె సత్యమనే అనంత సత్య సాగరం యొక్క దివ్య చైతన్యంతో బిందువుగా చూడసాగింది. అంతేకాదు ప్రతి బిందువును సింధువుగా, సాగరంగా మార్చగలిగే శక్తి కూడా పొందింది. సదా విశ్వభారాన్ని నిర్వహించే పంచసద్గురుల్లో ఒకరిగా మారిన తరువాత గుల్రుక్ రావల్పిండి పట్టణాన్ని వదిలిపెట్టి సుదీర్ఘమైన ప్రయాణాలు చేసింది. ఈ ప్రయాణాల్లో భాగంగా మధ్య తూర్పు దేశాలైన సిరియా, లెబనాన్, ఇరాక్ మొదలైన దేశాల గుండా తిరిగింది. ఈమె పురుష వేషంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాల గుండా ప్రయాణించి మక్కా దర్శించిందని చెప్తారు. అంతేగాక మరలా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీల గుండా మరోసారి మక్కా దర్శించినట్లు చెప్తారు. మక్కాలోనున్న కాబా వద్ద గుల్రుక్ రోజుకు 5 సార్లు సాంప్రదాయ మహమ్మదీయ ప్రార్థనలు పఠించేది. కానీ ప్రార్థనా సమయంలో రోజు ఒక ప్రత్యేకమైన స్థానంలోనే కూర్చునేది. మక్కాలో ఉన్నప్పుడు పేదవారికి ఆహారం సమకూర్చి పెట్టేది. అనారోగ్యంతో ఉన్న యాత్రికులకు స్వయంగా సపర్యలు చేసేది.
దిక్కులేని పశువులకు గ్రాసం సేకరించడానికి కూడా ఎక్కువ సమయం వెచ్చించేది. మక్కా నుండి గుల్రుక్ మదీనాలోని మహమ్మద్ ప్రవక్త సమాధిని దర్శించడానికి పయనమైంది. అక్కడ కూడా ఆమె దినచర్య మక్కాలో మాదిరిగానే సాగింది. ఎక్కువ సమయం ప్రార్థనల్లోనూ తోటి యాత్రికులకు సాయపడడంలోనూ గడిపేది. అటుపిమ్మట ఆమె అరేబియా దేశాన్ని వదిలిపెట్టి భూమార్గాన ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరం చేరింది. అక్కడి నుండి తిరిగి భారతదేశంలోని పంజాబ్ ప్రాంతం చేరింది. తదుపరి దక్షిణ దిశగా పయనించి నాసిక్ పట్టణం చేరింది. నాసిక్లో గుల్రుక్ పంచవటి అనే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నది. ఈ ప్రాంతం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పాదస్పర్శచే పునీతమైనదని హిందువుల విశ్వాసం. అక్కడి స్థానికులకు ఆమెలోని ఆధ్యాత్మిక పురుషధీరత్వం ప్రస్ఫుటంగా కనిపించేది. శక్తివంతమైన ఆమె చూపులు నాజూకైన ఆమె స్త్రీ రూపాన్ని, వస్త్రధారణను మరుగుపరిచేవి. నాసిక్ నుండి గుల్రుక్ మరికొంచెం దక్షిణ దిశగా పయనించి బొంబాయి నగరాన్ని చేరింది. అక్కడ కొన్ని నెలలున్న తరువాత తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి పంజాబునకు పయనమైంది. తదుపరి చాలా సంవత్సరములు ఉత్తర హిందూ దేశమంతా తిరిగింది. ఈ సమయంలో ఒకసారి రావల్పిండిలో దివ్యానంద పారవస్యంలో మునిగి ఉండి ఆమె తన దివ్యాధికారం గురించి చుట్టూ ఉన్న మహమ్మదీయులను ఉద్దేశించి ఇలా ప్రకటించింది: ఈ విశ్వాన్ని సృష్టించింది నేనే, సృష్టిలోని ప్రతిదానికి సృష్టికర్తను నేనే. దిగ్భ్రాంతిని కలిగించు ఇట్టి ప్రకటనలు విని మతమౌఢ్యులైన కొందరు బెలూచిస్తాన్ సిపాయిలు కోపోద్రిక్తులయ్యారు. తాము పిచ్చిదని భ్రమిస్తున్న గుల్రుక్ నిజానికి భగవత్ చైతన్యంలో ఉన్నదన్న విషయం ఆ సిపాయిలకు తెలియదు. వారు ఆమెపై దాడి చేసి బంధించారు. ఒక గోతిని తవ్వి ఆమెను సజీవంగా దానిలో పాతిపెట్టారు. ఈ సిపాయిలు గుల్రుక్ ప్రకటనలు పవిత్రమైన ఇస్లాం మత ధిక్కారంగా భావించి ఆమెను సజీవ సమాధి చేసినందుకు ఎంతో గర్వపడ్డారు. ఆ పిచ్చి స్త్రీని హతమార్చడం ద్వారా ఆధ్యాత్మిక లబ్ధిని పొందగలమని వాళ్ళు భావించారు. దైవదూషణ నుండి ఇస్లాం మతాన్ని రక్షించామన్న వెర్రి ఆనందంలో వారి అకృత్యాన్ని సమర్థించుకుంటూ సంబరం జరుపుకొని ఆమె సమాధిని విడిచి వెళ్లారు. మతద్రోహి కాఫిర్ గా భావించి గుల్రుక్ను శిక్షించడం ద్వారా ఆ సిపాయిలు స్వర్గంలో తమ కొరకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నామని భ్రమపడ్డారు. సజీవంగానే పాతిపెట్టబడినప్పటికీ గుల్రుక్ మరణించలేదు. ఈ విషమ పరిస్థితి నుండి ఆమె ఎలా బయటపడిందో తెలియదు కానీ సుమారు క్రీస్తు శకం 1900 సంవత్సరానికి అక్కడికి దక్షిణంగా 1000 మైళ్ళ దూరంలో ఉన్న బొంబాయి నగరం చేరింది. బొంబాయిలోని బైకుల్లాకు దగ్గరలో ఉన్న చున్నాబట్టి అనే వీధిలో రహదారి ప్రక్కన జీవిస్తూ ఉండేది. రావల్పిండిలో ఆమెను సజీవ సమాధి చేసిన సిపాయిలు చాలా సంవత్సరాల తర్వాత పూనా నగరం వెళ్లడం తటస్థించింది. పూనాలో సజీవంగా ఉన్న బాబాజాన్ను చూడగానే వారిలో పొగరు అణగారిపోయింది. దురవగాహన పటాపంచలైంది. ఇస్లాంపై విశ్వాసం లేనిది బాబాజాన్కి కాదని తమకేనని ఆ క్షణంలో వారికి అర్థమైంది. వారి ఘోర తప్పిదానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆమె పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ సిపాయిల్లో కొంతమంది ఆమె భక్తులుగా మారి ఆమెకు అంగరక్షకులుగా వ్యవహరించేవారు. క్రమక్రమంగా గుల్రుక్ యొక్క ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. చాలా మంది ఆమెను ఒక కుతుబ్గా విశ్వసించేవారు. మహమ్మదీయులు ఆమెను హజరత్ అని సంబోధించేవారు. హజరత్ అనగా మాన్యురాలైన లేక పూజ్యనీయురాలైన అని అర్థం. ఆమెను బాబాజాన్గా పూజించేవారు. బాబాజాన్ అనగా భగవంతునితో ఏకమైన వ్యక్తి అని అర్థం. బొంబాయి నగరం సుమారు క్రీస్తు శకం 1901 సంవత్సరంలో మరలా బాబాజాన్ కనిపించింది. ఆమె తరచూ పైతోని జిల్లాలో సంచరిస్తూ కనిపించేది. అక్కడ బాంద్రాకు చెందిన సంత్ మౌలానా సాహిబ్ను, డోంగ్రీకి చెందిన సంత్ అబ్దుల్ రెహమాన్ను కలుస్తూ ఉండేది. వారి సాంగత్యంలో ఆమెలో వెల్లివిరిసే బ్రహ్మానందము చూపరుల దృష్టికి వైభవంగా ఉండేది. వారిద్దరినీ ఆమె బిడ్డలారా అని సంబోధించేది. తరువాతి కాలంలో వారిద్దరూ ఆమె అంతరంగిక శిష్యుల్లో ముఖ్యులయ్యారు. వీరిద్దరికీ ఆమె భగవద్ అనుభవాన్ని ప్రసాదించాల్సి ఉంది. క్రీస్తు శకం 1903 ఏప్రిల్ మాసంలో బాబాజాన్ బొంబాయి నుండి ఎస్ఎస్ హైదరీ అనే నౌకలో రెండవసారి మక్కా పర్యటనకు పయనమైంది.
అనుక్షణం బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తున్నప్పటికీ నౌకలో మాత్రం ఆమె సహజంగా అందరిలాగానే ప్రవర్తించింది. తన తోటి యాత్రికులతో స్వేచ్ఛగా సంభాషిస్తూ ఉండేది. పర్షియన్ మహాకవులైన హఫీజ్ రూమీ వ్రాసిన పద్యాలను వల్లిస్తూ పరమాత్మను గురించిన నిగూఢ సత్యాల మర్మమును విప్పి సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలా వివరించి చెప్పేది. అందరూ ఆ వృద్ధ నారి పట్ల ఆకర్షితులయ్యేవారు. ఆమెకు అప్పటి వయసు సుమారు 100 సంవత్సరాల పైనే. నౌకా సిబ్బందితో ఆమె ఆంగ్లంలో సంభాషించేది. వారు కూడా ఈమె పట్ల ఆకర్షితులయ్యారు. ఈ సముద్ర ప్రయాణంలో ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. ఒకరోజు కుండపోటగా వర్షం పడుతోంది. అకస్మాత్తుగా అది ఒక ఉధృతమైన తుఫానుగా మారింది. అందరూ భయభ్రాంతులయ్యారు. ఇక ఓడ మునిగిపోవడం ఖాయం అనుకున్నారు. బాబాజాన్ మాత్రం ఓడ పై భాగాన అంతటి ఉపద్రవం ముంచుకు వస్తున్నా పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చుని ఉంది. అప్పుడు ఆమె పెద్ద గొంతుతో బిగ్గరగా అరుస్తూ నూమా పంకావాలా అనబడే ఒక ప్రయాణికుడిని పిలిచి ఇలా అంది. నీ మెడ చుట్టూ చేతి రుమాలను ఒక జోలిలా తగిలించుకొని ఈ ఓడలో ప్రయాణిస్తున్న అందరి ప్రయాణికుల వద్దకు వెళ్ళి పిల్లలు, యూరప్ దేశస్థులతో సహా ఒక్కొక్కరి వద్ద నుండి ఒక్కొక్క పైసా అడిగి తీసుకో. వాళ్ళందరినీ భగవంతుణ్ణి ప్రాధేయపూర్వకంగా ఇలా ప్రార్థించమను. ఓ భగవంతుడా, ఈ ఓడను తుఫాను బారి నుండి కాపాడు. మదీనా చేరగానే నీకు ప్రియతముడైన ప్రవక్త పేరు మీద బీదవారికి ఆహారాన్ని పంచిపెడతాం. బాబాజాన్ ఆజ్ఞను శిరసావహించి నూమా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క పైసా చొప్పున ప్రయాణికులందరి వద్ద అడిగి వసూలు చేశాడు. అందరూ బాబాజాన్ ఆదేశించినట్లు భగవంతుని ఆర్ద్రతతో ప్రార్థించారు. క్షణాల్లో తుఫాను తగ్గుముఖం పట్టింది. చావు తథ్యం అనుకున్న ప్రయాణికులందరూ అద్భుతమైన రీతిలో కాపాడబడ్డారు. మక్కా చేరగానే ఓడలోని ప్రయాణికులు ఆశ్చర్యకరంగా రక్షింపబడిన ఉదంతం దశదిశలా వ్యాపించడం వల్ల బాబాజాన్ ఆశీస్సులు పొందడానికి జనం తండోపతండాలుగా గుమిగూడారు. కాబా వద్ద బాబాజాన్ ఒక మామూలు తీర్థయాత్రికురాలి వలె రోజు 5 సార్లు ప్రార్థనలు చేసేది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఉత్తర దిశగా మదీనా వైపు ప్రయాణమైంది. అక్కడ దయామయుడైన మహమ్మద్ ప్రవక్త పేరు మీద పేదవారికి తిండి గింజలను పంచింది. సుమారు క్రీస్తు శకం 1904వ సంవత్సరంలో బాబాజాన్ మళ్ళీ బొంబాయికి తిరిగి వచ్చింది. కానీ వెనువెంటనే ఉత్తర భారతదేశంలోని అజ్మీర్కు బయలుదేరింది. ముస్లిం సద్గురువైన ఖ్వాజా సాహెబ్ మొయినుద్దీన్ చిష్టి సమాధిని దర్శించి నివాళులర్పించింది. అజ్మీర్ నుంచి బయలుదేరి బొంబాయి చేరి అక్కడి నుండి పశ్చిమంగా పయనించి పూనా నగరం చేరింది. పూనాలో ఉన్న మొదటి రోజుల్లో బాబాజాన్ ఏ ఒక్క చోట కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. కంటోన్మెంట్ ప్రాంతంలోనూ సైన్యం యొక్క నివాసం కోసం, కవాతుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాన్ని కంటోన్మెంట్ ప్రాంతం అంటారు. నగర మధ్య భాగంలోనూ మురికివాడల్లోనూ ఆమె సంచరిస్తూ ఉండేది. ఆమె దుస్తులు మురికి పట్టి చినిగిపోయి ఉన్నప్పటికీ ఆమె ముఖార విందం నుండి ఉట్టిపడే తేజస్సు వల్ల అనేక మంది ఆమె పట్ల ఆకర్షితులయ్యేవారు. ఇది వరలో ఆమె ఒక రాజకుమారి. ఇప్పుడు ఎవరూ శంకించలేని రాజసంతో ఉట్టిపడుతున్న ఆమె ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తి. కొద్ది కాలం తర్వాత బాబాజాన్ ఎప్పుడూ ఒంటరిగా కనిపించలేదు. ఎప్పుడు జనసందోహం మధ్యన ఉండేది. ఆమెకు భౌతికంగా ఏ అవసరాలు లేనట్లే లెక్క. ఎప్పుడూ కానీ తినేది కాదు. ఆమెకు టీ అంటే మాత్రం చాలా ఇష్టం. అనుచరులు ఆమె కోసం ఒక కప్పు తర్వాత మరో కప్పుతో టీ తెచ్చి ఇచ్చేవారు. ఆమె ఆ టీనే ప్రసాదంగా అందరికీ ఇచ్చేది. ఎవరైనా ఆమె కోసం పూలను తెస్తే సొమ్ము ఎందుకు వృధా చేస్తారు అని తిట్టేది. ఏముంది పూలలో, వీటి బదులు మిఠాయిలో టీయో అయితే అందరము పంచుకొని ఆనందించవచ్చు కదా అనేది. బాబాజాన్ చూపులు ఆ దారిని పోయే ఏ వ్యక్తి పైనైనా పడితే ఇక ఆ వ్యక్తి నిశ్చేష్టుడై దివ్య తేజస్సుతో నుండి ఆమె ముఖంలోకి చూస్తూ ఉండి పోవాల్సిందే. హోటల్ యజమానులు, పండ్ల వ్యాపారస్తులు ఆమె వద్దకు వచ్చి వారి వ్యాపార స్థలాలను ఒకసారి ఆమె పాదస్పర్శిస్తే పునీతం చేయమని, ఆమె ఏం కోరినా సమర్పించుకుంటామని వేడుకునేవారు. బాబాజాన్ గనుక అలా రావడానికి ఒప్పుకున్నట్లయితే భగవంతుని దృష్టిలో తామెంతో అదృష్టవంతులమని భావించేవారు. పూనా నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సంచరించేటప్పుడు బాబాజాన్ తరచుగా షేక్ ఇమాం అనే ఒక మహమ్మదీయుని ఇంటికి వెళ్ళేది. ఇమాం తల్లి బాబాజాన్ను
చిరిగిన దుస్తులతో చూసి బాబాజాన్కు స్నానం చేయించి కొత్త దుస్తులను ధరింపజేయాలన్న తన కోరికను వెల్లడించేది. అందుకు బాబాజాన్ ఒప్పుకునేది కాదు. ఒక రోజున మాత్రం బాబాజాన్ అందుకు అంగీకరించింది. ఇమాం తల్లి అత్యంత ఓపికతో బాబాజాన్ యొక్క ముదుసలి శరీరానికి బాధ కలగకుండా స్నానం చేయించి ఆమె కోసం ప్రత్యేకంగా కుట్టబడిన దుస్తులను ధరింపచేసేది. ఆమె జీవితంలో ఇది ఆఖరి స్నానం అయినప్పటికీ ఆమె దేహం ఎప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఉండేది. దివ్యానందపు పారవశ్యంలో కళ్ళ నుండి జాలువారే దివ్యసుధలో నిత్యం స్నానం ఆచరిస్తూ ఉండడం వల్ల ఆమె శరీరానికి ప్రాపంచిక మాలిన్యం అనేది అంటలేదు. పూనా నగరంలో బాబాజాన్కు స్థిర నివాసం లేనందువల్ల రాత్రి సమయంలో ఏదో ఒక రహదారి పక్కన పరుండి గడిపేది. ఒకసారి ఆమె వకాడియాబాగ్ అనబడే ఒక ముస్లిం సమాధి వద్ద విశ్రమించి అచ్చట నుండి దిగి వద్దనున్న పాంచ్ పీర్ అనబడే మరో ముస్లిం సమాధి వద్దకు వెళ్ళింది. ఆ ప్రదేశంలో విపరీతంగా చీమల పుట్టలు ఉన్నాయి. బాబాజాన్ విశ్రమించినప్పుడు ఆ చీమలు గుంపులు గుంపులుగా ఆమె శరీరం పైకి ఎగబాకి కుడుతుండేవి. దీనివల్ల ఆమె శరీరం మీద పెద్ద పెద్ద దద్దుర్లు ఏర్పడేవి. బాబాజాన్ మాత్రం ఏమీ జరగనట్టు నిశ్చలంగా ఉండేది. అవతార్ మెహర్ బాబా की जय. అంకుల్ జై బాబా, ఇది పేజ్ నంబర్ 18 లో 2 పారాస్ అయ్యాయి. ఓకే అభయ్, జై బాబా. అది జై మెసేజ్ బాబా, జై బాబా. పెట్టేసాను. బాబా వారి కృపా విశేషం చేత ఈరోజు ఈ సాయంకాలపు సమావేశంలో బాబావారి ప్రభు చరిత్రం మొదటి భాగం పంచసద్గురువుల్లో ప్రథములైనటువంటి హజరత్ బాబాజాన్ తాలూకా విశేషాలను మనం ఇంతవరకు తెలుసుకున్నాము. చక్కగా స్పష్టంగా అభయ్ పఠించిన ఈ విశేషాలు మనలో జీర్ణించుకున్నాయి. జయ బాబా. బాబావారి ప్రేమాశీస్సులు మెండుగా అభయ్కి, మెహర్వాణి, వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుతూ, ఇప్పుడు సుశీల వెంకట్రావు గారు జాయిన్ అవ్వలేదు కాబట్టి సుందరి గారు హారతి చేయాలి. దయచేసి ఒక నిమిషం అందరం మౌనంగా ఉండి సుందరి గారు హారతి చేయవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. 1 minute మౌనం. అవతార్ మెహర్. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. సుందరి గారు హారతితో బాబా వారికి హారతి ఇవ్వండి. అవతార్ మెహర్ బాబా కీ జై. హారతి పాటను హాయిగా వినుచు, హారతి పాటను హాయిగా వినుచు, మనసు హారతిని గైకొనుమా, మా మనసుల హారతి స్వీకరించుమా, మా మనసుల హారతి స్వీకరించుమా. భగవంతుడవని భక్తులు నీకు ఏది ఇచ్చినా కాదనలేదు, భక్తి పేరిట ఏమి చేసినా కానీ మనచో కాని చావు
అలవాటైన విమానలేమని అలవాటైన విమానలేమని హారతి పాటను పాడమన్నావు హారతి పాటను పాడమన్నావు హారతి పాటను హాయిగా వినుచు మనసు హారతిని గైకొనుమా మా మనసుల హారతి స్వీకరించుమా మా మనసుల హారతి స్వీకరించుమా కోర్కెలతో నిన్ను చేరిన వారికి ఆశాభంగము చేయవు నీవు నీవే శరణని నమ్మిన వారికి నీ కరుణకు లోటును రానీవు భక్తవ శ్రీకర శ్రీకర శుభకర భక్తవ శ్రీకర శ్రీకర శుభకర హారతి పాటను పాడమన్నావు హారతి పాటను పాడమన్నావు హారతి పాటను హాయిగా వినుచు మనసు హారతిని గైకొనుమా మా మనసుల హారతి స్వీకరించుమా మా మనసుల హారతి స్వీకరించుమా కలిలో ప్రేమది కలుషమైనదని ప్రేమగనీవే దిగి వచ్చావు ప్రతి హృదయానికి ప్రేమను పంచి ప్రేమ తండ్రిగా పేరొందావు శాశ్వత ప్రేమవు దివ్య సనాతన శాశ్వత ప్రేమవు దివ్య సనాతన హారతి పాటను పాడమన్నావు హారతి పాటను పాడమన్నావు హారతి పాటను హాయిగా వినుచు మనసు హారతిని గైకొనుమా మా మనసుల హారతి స్వీకరించుమా మా మనసుల హారతి స్వీకరించుమా నీ ప్రసాదమే సృష్టి సర్వము ఏమివ్వాలో తెలియని వారము నిన్ను ప్రేమించగా ఏవో చేయుచు తృప్తి చెందుచు బ్రతుకుతున్నాము ప్రేమ పునీత పావన చరణ ప్రేమ పునీత పావన చరణ పొరపాటైతే క్షమించు బాబా పొరపాటైతే క్షమించు బాబా హారతి పాటను హాయిగా వినుచు హారతి పాటను హాయిగా వినుచు మనసు హారతిని గైకొనుమా మా మనసుల హారతి స్వీకరించుమా మా మనసుల హారతి స్వీకరించుమా మా మనసుల హారతి స్వీకరించుమా అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి అందరికీ కూడా జై బాబా జై మెహర్ బాబా అమ్మ. మన ప్రీతం తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత ఈ కాల్లో నువ్వు పాడిన హారతితో సుసంపన్నమైంది. బాబా వారి ప్రేమ శిష్యులు మెండుగా కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతూ ఈ అవకాశం నాకు ప్రసాదించినటువంటి బాబా వారికి మీకు కూడా జై బాబాలు తెలియజేసుకుంటూ